హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బ్యాంక్ అకౌంట్కి నామినీ యొక్క ఆవశ్యకత ఎంత ఉంది. సో నామినీ లేకపోతే అకౌంట్ అనేది ఏమవుతుంది, అదేవిధంగా నామినీ అనేది ఇంతకుముందు ఓన్లీ 1% మనం ఎన్రోల్ చేసేవాళ్ళము. ఇప్పుడు నలుగురిని కూడా నామినీ చేయొచ్చు. దీని మీద అయితే క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి ఎండ్ వరకు. ఎందుకంటే చాలా వరకు అకౌంట్లు నామినీ లేకపోవడం వల్లనే ఇక డిఏ ఫండ్కి అన్క్లెయిమ్ డిపాజిట్స్గా వెళ్తున్నాయి. కాబట్టి ఈరోజు నామినీ అనేది ఒక్కరు కాకుండా నలుగురిని ఏ విధంగా ఎలా ఎన్రోల్మెంట్ చేయొచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి వీడియో కూడా. మన ఛానల్లో అన్నీ కూడా మనకి పర్సనల్ లైఫ్లో ఉపయోగపడే విధంగా ఈ వీడియో కూడా చేస్తుంటాం ఫ్రెండ్స్. ఇంతకుముందు నామినీ అనేది మనం ఒక్కరినే ఎన్రోల్మెంట్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ అనేది నలుగురిని కూడా ఎన్రోల్మెంట్ చేయడానికి అవకాశం కల్పించింది. సో అది ప్రయారిటీ వైజ్గా ఒకవేళ మనం నామినీని ఎన్రోల్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, అంటే ఏ పర్సన్ అయితే లైవ్లో ఉంటాడో ఆ పర్సన్కి అయితే ఒక బ్యాంక్ సంబంధించిన ఒక అమౌంట్ అయితే అతనికి హక్కుదారుగా ఉంటుంది. సో నామినీ అంటే ఆ యొక్క అకౌంట్ హోల్డర్కి ఏదైనా ఇన్సిడెంట్ డెత్ జరిగినప్పుడు ఆ యొక్క డబ్బుకు యొక్క ప్రాపర్టీకి హక్కుదారునే నామినీగా మనం వ్యవహరిస్తాం ఫ్రెండ్స్. కాబట్టి ప్రయారిటీ వైజ్గా నామినీని మనం ఎన్రోల్మెంట్ చేయొచ్చు, లేకపోతే పర్సంటేజ్ వైజ్గా కూడా మనం నామినీని ఎన్రోల్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ వన్ వచ్చి ప్రయారిటీ, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ ఎవరైతే లైవ్లో ఉంటారో వాళ్ళకైతే ఇక అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వే వచ్చేసి పర్సంటేజ్. అంటే మనకున్న బ్యాంక్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ నలుగురు పర్సన్స్కి మనకు ముందుగానే పర్సంటేజ్ రీత్యా వాళ్ళకి అలాట్ చేసేసి నామినీని అయితే ఎన్రోల్మెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏదైనా పరిస్థితుల్లో అకౌంట్ హోల్డర్కి డెత్ జరిగినప్పుడు ఇక మనం ఏదైతే పర్సంటేజ్ అలాట్ చేసి ఉంటామో ఆ పర్సంటేజ్ వైజ్గా నామినీకి మనీ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక నామినీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఖచ్చితంగా ఇప్పుడు మనం నలుగురిని వ్యక్తులను అయితే మన అకౌంట్కి నామినీ ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక నామినీ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.